ఓకే గైస్, హియర్ గోల్డ్ 15 minutes చార్ట్. సో ఇక్కడ మీకు పైన టైం ఫ్రేమ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ట్రేడ్ బ్రేక్ డౌన్ మాత్రమే, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అండ్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కాదు. ఓకే, సో ఓకే, ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్సల్టేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ కన్సల్టేషన్ తర్వాత క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో వన్స్ ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ ఒక అమేజింగ్ బాటమిక్ వేసింది. సో బాటమిక్ వేస్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో నేను బై చేశాను. ఇక్కడ మీకు నా లైవ్ స్ట్రీమ్స్ మీరు చూస్తే మీకు బోత్ టైం ఫ్రేమ్స్లో బ్రేక్అవుట్ ఇస్తే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ చాలా ఎక్కువని చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీరు చూసారా 15 minutes బ్రేక్అవుట్ అండ్ ఇక్కడ 30 minutes చార్ట్లో చూసారా క్లీన్ బ్రేక్అవుట్, దట్ టు DCR. సో DCR ఇక్కడ క్లీన్ రేంజ్, దీని తర్వాత క్లీన్ రేంజ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సపోర్ట్ అంటే ఈ పక్కన కన్సల్టేషన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ సపోర్ట్ ఉంది ఇటువైపు. సో ఆ సపోర్ట్ కూడా కీ రీజన్. అండ్ ఇక్కడ ఓవరాల్ స్ట్రక్చర్ మొత్తం బేరేజ్గా ఉంది, ఫండమెంటల్స్ కూడా బేరేజ్గా ఉన్నాయి గోల్డ్కి. బికాజ్ అంటే మళ్ళీ ఇరాన్ వాళ్ళు స్ట్రైక్స్ చేయడం, యుఎస్ వాళ్ళు మళ్ళీ దాన్ని అంటే యుఎస్ వాళ్ళు స్ట్రైక్స్ చేయడం, ఇరాన్ వాళ్ళు మళ్ళీ దాన్ని రిటాలియేట్ చేయడం. సో ఇలా ఏంటంటే వార్ అనేది గోల్డ్కి నెగిటివ్ కదా, మరి ఇంత నెగిటివ్ న్యూస్లో ఎలా మీరు బై చేశారనే డౌట్ మీకు రావచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం స్కాల్పర్స్. సో మనం ఒకసారి ట్రేడ్లోకి ఎంటర్ అయితే జస్ట్ 5 to 10 minutesలోనే మనకు కావాల్సిన మూవ్ వస్తుంది. సో ఇప్పుడు గోల్డ్ ఓవరాల్ స్ట్రక్చర్ పరంగా నెగిటివే, మేబీ ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అయ్యి ఇలా ఫాలో అవ్వచ్చు, కానీ నాకు అనవసరం. నాకు కావాల్సిన ఈ స్మాల్ మూవ్ ఎనఫ్. సో ఇక్కడ నేను తీసుకున్న రిస్క్కి నాకు 1:2 ఇచ్చింది, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇలా ఏంటంటే మనం అడాప్ట్ అవ్వాలి. సో సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ట్రేడింగ్ సెటప్ బేస్ చేసుకొని పుల్ బ్యాక్స్ని యాంటిసిపేట్ చేయడం రావాలి. సో మెయిన్ అంటే లైక్ ఫండమెంటల్ బేస్ చేసుకుని స్టిల్ నా వ్యూ బేరిష్గానే ఉంది, బట్ కరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ బేస్ చేసుకుని నేను బై చేశాను. సో ఇప్పుడంటే మాత్రం యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ కానీ క్రియేట్ అయితే సెల్లింగ్ చూస్తాను. సో హోప్ మీకు ట్రేడ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ 1 to 2 minutesలో బ్రేక్ అయింది కదా, మరి ఎలా తీసుకున్నారు మీరు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ 1 to 2 minutesలో బ్రేక్ అయినా సరే ప్రీవియస్ క్యాండిల్స్లో స్ట్రెంత్ చూడండి ఈ విక్స్లో. అండ్ దట్టు ఇక్కడ 30 minutesలో కూడా చూసారు ఎంత క్లీన్గా ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో ప్రీవియస్ క్యాండిల్. సో సమ్ టైమ్స్ ఈ 1 to 2 minute రూల్ అనేది ఎగ్జాక్ట్గా తప్పకుండా అంటే లైక్ ప్రతిసారి వెయిట్ చేయాలి, ప్రతిసారి 1 to 2 minutes ఆగాలి అని మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ బాటమ్ వీక్ అండ్ అక్కడ జరిగే కన్సల్టేషన్ బేస్ చేసుకుని మీరు ప్రాపర్ ఏరియా దగ్గర మీకు స్టాప్ లాస్ ఉన్నప్పుడు మీరు ఆ రూల్ని కొంచెం బెంచ్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఓకే, స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ గ్రూప్లో ఈ ట్రేడ్కి సంబంధించి పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ.